తిరుపతికి వచ్చినాం. అండ్ తిరుపతిలో దర్శనం అయిపోయింది. కాకపోతే ఇంకా 1 డే టైం ఉంది. ఈ 1 డేలో ఏమేమి తిరగొచ్చు అనే వాళ్ళకి చిన్న ట్రిప్ ప్లాన్ ఏంటంటే, మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంది కదా. సో బాలాజీ బస్ స్టాండ్లోనే బస్సెస్ ఆగి ఉంటాయి. బయట సైడ్ చిన్న కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాకు 1 డే డే పాస్ కావాలి, ఈ 5-6 ప్లేసెస్ ఉన్నాయి కదా, జపాలి, శ్రీవారి పాదాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లేసెస్ అన్నీ తిరగాలి అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు మనకు ఒక 120 రూపీస్ డే పాస్ ఇస్తారు. పర్ పర్సన్ 120 రూపీస్. సో ఇది తీసుకున్నాం అనుకో, మనం 1 డే అంటే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని బస్సులైనా ఎక్కొచ్చు దిగొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు పికప్ చేసుకొని శ్రీవారి పాదాల దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మిగిలిన 5 ప్లేసెస్ మెల్లగా ఒక్కొక్క దానికొకటి క్రాస్ చేస్తూ రావాలి. సో మధ్య మధ్యలో బస్సెస్ వస్తాయి, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ. సో ఇవన్నీ ఎక్కచ్చు దిగొచ్చు ఈ పాస్ చూపించి. ఆ తర్వాత లాస్ట్ స్టాప్ వచ్చేసి మనకి జపాలి హనుమాన్ మందిర్. సో జపాలి హనుమాన్ మందిర్కి వచ్చిన తర్వాత లాస్ట్ బస్ వస్తుంది. అండ్ ఈ బస్ ఎక్కేసి వెంటనే మనం బస్ స్టాండ్ దగ్గర ఎగిపోవచ్చు. సో ఇదంతా ట్రిప్ వచ్చేసి నాకు ఎంతగా 4 అవర్స్ దాకా పట్టింది. వర్షం పడింది కాబట్టి ఇంకొక 1/2 అవర్ ఎక్కువ పడింది అంతే.